ప్రజలకు ఉపయోగపడేలాగా తీసుకున్నారో ఇది సరిగా ఇంప్లిమెంట్ కావాలి. నేను ఒక వారం 10 రోజుల నుంచి సిద్దిపేట మెదక్ జిల్లాలో మొన్న సంగారెడ్డి కూడా పోయాను, నర్సాపూర్ పోయాను. ఎక్కడ కూడా నాకు ఇలాంటి కంప్లైంట్ అయితే ఎక్కడ రాలేదు. కేవలం సిద్దిపేటలోనే వచ్చింది. మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఈ సన్నబియ్యం కూడా సరిగా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వము మొన్న ఎలక్షన్లలో చెప్పినారు, సన్నడు వడ్లు వేస్తే రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే రైతులు చాలామంది కూడా ఎవరైతే సన్న వడ్లు వేసినారో వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు ఈ బోనస్ ఇవ్వడంతో రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు రైతులు సంతోషంగా ఉన్నారు, ఇంకోవైపు ప్రజలకు చాలామంది, నేను ఒక ఎమ్మెల్యేగా అయినాక తర్వాత మంత్రిగా అయినాక చాలామంది విద్య గురించి మాకు గురుకుల్ స్కూల్లో అడ్మిషన్ కావాలి అని చెప్పి చాలా డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము విద్యా రంగంలో ఒక మంచిగా చేయాలి అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఆలోచనతోని వారందరూ కూడా చెప్పడం జరిగింది. నేను మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సిద్దిపేట జిల్లాకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే బాగుంటుందని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అంటే అన్ని రంగాలలో ప్రజలకు మేలు చేయాలి, వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో మొన్న ఎలక్షన్లో అది పూర్తిగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీరు చూసినారు మొన్న ఇందిరమ్మ ఇల్లులు కూడా 3500 ఇల్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. నేను ఇప్పుడే రివ్యూ మీటింగ్లో బడ్జెట్ పేపర్స్ చూసినప్పుడు దాంట్లో కూడా చాలామంది ప్రారంభం చేస్తున్నారు. నేను అధికారులకు ఇదే సూచన ఇస్తున్నాను, ఎక్కడైతే నిజంగా బీద ప్రజలు ఉన్నారో వారికి ఏదైతే ఇనిషియల్ అమౌంట్ కొంచెం ఆర్థికంగా మనము బ్యాంక్ లింకేజ్ అన్న ఏదో ఒక రూపంగా వారికి సాయం చేసి వీళ్ళందరూ కూడా పని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే బేస్మెంట్ వరకు వచ్చే కార్యక్రమం తీసుకోవాలి. మనము 1,00,000 రూపాయలు వారి అకౌంట్లో వస్తే వారు నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో కాలమ్స్ వేయడానికి వారికి కూడా ఒక మంచి అవకాశం వస్తుంది. అంటే ఇందిరమ్మ ఇల్లులో మీ అందరు తెలుసు, 1970లో ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో బీద ప్రజలకు వారికి అసైన్డ్ భూములు ఇవ్వడము, వాళ్ళకు ఇల్లులు కట్టడము, ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లులు అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. 12 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి ఆ రోజులలో ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు కట్టించినారు. మొన్న ఎలక్షన్లో వాగ్దానం ఉండే, మేము కూడా ఇల్లులు కట్టిస్తాం అందరికీ, మనం 10 సంవత్సరాలు చాలా గ్రామాలలో కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వస్తాయని చెప్పి అనుకున్నారు. ఇది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఈ ఇందిరమ్మ ఇల్లులు ఎట్లా సక్సెస్ఫుల్గా చేయాలని. అందరికీ సూచన ఇస్తున్నాను, పార్టీ వైజ్ కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ ఇందిరమ్మ ఇల్లులో ప్రజలకు ఉపయోగపడుతుంది. అందరు కూడా సహకరించి ఈ ఇందిరమ్మ ఇల్లులన్నీ కూడా తొందరగా కడితే బాగుంటుంది. ఇప్పుడే ఇంతకుముందు కూడా చాలామంది కోరినారు, సార్ వచ్చే సంవత్సరం ప్రొసీడింగ్స్ కూడా మాకు తొందరగా అలాట్ చేస్తే కొంచెం పనులు కూడా ప్రారంభం అవుతుందని చెప్పి చాలామంది కోరడం జరిగింది. నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, లేదు మా చాలా చోట్ల కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు ఇంకా ఎక్కువ పెంచితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా కోరి డెఫినెట్లీ ఈ ఇందిరమ్మ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉందో అది ముందుకు సాగాలని చెప్పి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాం. అంతేకాక ఉండే వస్తే అరే 10 సంవత్సరాలు వెయిట్ చేసిందే పాపం పోతుంది. రాజకీయం చేయకండి మీరు, రాజకీయం బాబాయ్ అలాగే రాజకీయం అరే అయ్యి అందరూ ఒక నిశ్శబ్దంగా ఉండండి.
నిశ్శబ్దంగా ఉండండి. అరే మంచి కార్యక్రమం, రాజకీయాలు లేకుండా ఉండండి, ఆగండి. अरे वहां लोग स्टार्ट करो ना सर, मैं कुछ भी अरे अरे अंदर आगंడి కార్యక్రమం బాబు ఆగండి, ఆగండి, కార్యక్రమం కానివ్వండి. లబ్ధిదారులు అందరు ఉన్నారు. ఉక్కండి బాయ్, ఉక్కండి. అరే వాళ్ళకే నష్టం అవుతుందయ్యా, మీరు ఊకుండండి, ఊకుండండి. బాబు ఆగండి, కూర్చోండి. ఇట్లా చేస్తే బయటికి పంపిస్తాను నేను. ఆగండి, ఆగండి, మీరు కూడా వదలకండి. మీరు ఇట్లా చేస్తే మీకు కూడా బయటకు పంపిస్తాము. ఆగండి. సో అరే ఎందుకు ఇంత గడబడి చేసేది అవసరం ఏముంది? ప్రజలకు, బీద ప్రజలకు ఎవరికైతే పైకప్పు లేదో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం ఈ ఇందిరమ్మ ఇల్లు రావడం. అందరూ కూడా కలిసి పాపం బీద ప్రజలకు ఇల్లు వస్తే చాలా మంచిది, అందరికీ మంచిది అది. సో మీరు రాజకీయం చేయకండి. ఇది రాష్ట్ర ప్రభుత్వము ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకోవడం జరిగింది. నేను చాలా చోట్ల కూడా ఎవరైతే బేస్మెంట్ వర్క్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ రావడం జరిగింది. సో ఇక్కడ సిద్దిపేట కూడా కలెక్టర్ గారికి ఇదే చెప్తున్నాను, దీంట్లో మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే నిన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సీఎంస్ కాన్ఫరెన్స్ అయినప్పుడు మీకు సాగునీటి గురించి